స్కూల్ లేదని పొలంకి వచ్చావరా? ఆ, డాడీ నేను కూడా వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేసేటోళ్లే పట్టణానికి వెళ్ళిపోతున్నారు. నువ్వేం చేస్తావు నాన్న? వ్యవసాయం అంటే మామూలు విషయం కాదమ్మా. చూసినవా, ఎండ, ఆ బురద, పాములు, తేళ్ళు, పిడుగుపాట్లు ఎన్నో ఉంటాయమ్మా. వ్యవసాయం లాభదాయకంగా లేదమ్మా. నువ్వు కష్టపడి చదివి మంచి పొజిషన్కి పోవాలమ్మా. ఎందుకంటే వ్యవసాయంలో ఎన్నో నష్టాలు వచ్చి, పోయినసారి వడగళ్ళ వానొచ్చి మొత్తం పంటంతా పోతే, నీ స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే వడ్డీకి తీసుకొచ్చి డబ్బులు కట్టానమ్మా. ఈ కష్టాలు వద్దమ్మా మనకి. కష్టపడి చదువు, మంచి ఉద్యోగం సంపాదించు. నేను బాగా చదువుకొని పెద్దయ్యాక ఉద్యోగం చేసుకుంటాను. బాబుకి మీరేమవుతారండి? బాబు మా బాబు అండి, మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడండి. మీరు ఒక్కళ్ళే ఉండండి, నేను మళ్ళీ పిలుస్తాను. సరే సార్, మా బామ్మర్ది ఉంటాడులేండి. ఓకే. సార్, యాక్చువల్లీ రిపోర్ట్స్ ప్రకారం బాబుకి కొంచెం క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తుంది డాక్టర్. సో ఏంటంటే కొన్ని టెస్టులు ఉన్నాయి, ల్యాబ్కి పంపించాము. ఒక 2 వీక్స్ టైం పడుతుంది రావడానికి. అవి వచ్చిన తర్వాత క్లారిటీగా ఏదనేది చెప్తాం. సరే డాక్టర్. హలో బావా. రాము చెప్పమ్మా. ఏం చేస్తున్నారు? ఏముందమ్మా, పొలం దగ్గర పనులు చూసుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు గుర్తుంది కదా? అవును కదా. సాయంత్రం నువ్వు, అక్క, అల్లుడు ముగ్గురు కలిసి సాయంత్రం 6 వచ్చేయండి. ఓకే ఓకే రాము, వస్తాలే. మీ అందరితో కలిసి ఈసారి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే రాము, తప్పనిసరి వస్తాం. సరే బావా. ఓకే ఓకే. హలో. రేపు నా పుట్టినరోజు కాబట్టి అక్క బావతో పాటు వచ్చేసి నువ్వు కూడా. ఓకే. రండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బా. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ తమ్ముడు. అక్క. రే అల్లుడు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రా. కూర్చో. ఏంటి బా లేట్ అయింది? పొలం దగ్గర పోయి వచ్చాను రా, అందుకే లేట్ అయింది. సరే మరి నేను వెళ్ళి మంచిలు తీసుకుని వస్తాను. రానా నా లోపలికి వెళ్దాం. నమ్మరిది బర్త్డే పార్టీ ఎరగదీసినా పోరా, చాలా గ్రాండ్ చేసినారా మొత్తం మీద. నా శోభనా నువ్వు, పులేనా నువ్వు. మనం ఎక్కడున్నా రాజా. మా బావ ఊళ్ళు లేదని చెప్తే కాదనేటోడు ఎవడు లేడు. మా బావకేంటి? ఈ పాట డాన్స్ చేయాలన్నా నువ్వు. ఆ పాటే ఉందిరా, మనకి లెక్కే కాదు. అక్క, మనం కరెక్ట్గా నిలబడితే అక్క నువ్వు ఇద్దరు కలిసి వేయాలి. ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి ఎరగదీస్తాం. వ్యవసాయం ఎంత కష్టపడి చేస్తామో డాన్స్ చేయడం కూడా వెనకాడదు లేదు. తగ్గేదేలే. నువ్వు వేయాల్సిందే అన్న ఈ పాట డాన్స్. తగ్గేదే లేదు, వెనక్కి పోయేది లేదు. అది బాగుంటే ఇంకా ఇంకా సూపర్. ఇంకా ఏంటన్నా? ఇంకా రండి సార్, కూర్చోండి. నమస్తే అండి సార్. రిపోర్ట్స్ వచ్చాయి. సో ఈ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఏంటంటే బాబుకి బ్లడ్ క్యాన్సర్ అనేది ఉంది. 100% బ్లడ్ క్యాన్సర్ అని వచ్చింది. దీనికి ట్రీట్మెంట్ అనేది అవసరం అండి బాబుకి. మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి ట్రీట్మెంట్ అనేది.
ఇదేంటంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. సో ఒకసారి మీరు మాట్లాడుకుని డిసైడ్ అయితే ఆ ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి బాబుకి. అలా అయితే ఎలా నాన్న? మేము చదువుకోకపోవటం వల్లే వ్యవసాయం చేయాల్సి వస్తుంది. రోజు మీ నాన్న పొలంలో ఏ విధంగా కష్టపడుతున్నాడో చూస్తూనే ఉన్నావుగా. ఎంత కష్టపడినా స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులకే సరిపోవటం లేదు. కాబట్టి నువ్వు బాగా కష్టపడి చదివి మంచి ఉద్యోగం చేసి మమ్మల్ని ఈ కష్టాలు నష్టాల నుండి బయటపడేయాలి. ఏం కాదులే బాబు. బాబు నీకేం కాదు బాబు, ఆ దేవుడు ఉన్నాడులే. మనకేం ఏమండి? కాదు బాబు, ఏం కాదు బాబు, ఏం ఏమండి? కాదు బాబు. ఆ దేవుడు మన ఎందుకు ఏమండి? ఏం కాదులే బాబు, ఏమండి? ఏం కాదు బాబు. ఏమైంది? ఆ, మీకేమైంది? ఏం లేదులే, నువ్వు పడుకోపో. హ్మ్, ఏమైంది దీనికి? మమ్మీ, మా స్కూల్ నుంచి ఎక్స్కర్షన్ వెళ్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు మమ్మీ. నేను కూడా వెళ్తా మమ్మీ. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. డాడీ వచ్చాక అడుగుదుగానిలే. ఆ? హ్మ్. డాడీ, డాడీ స్కూల్ నుంచి అందరూ ఎక్స్కర్షన్ వెళ్తున్నారు డాడీ. నేను కూడా వెళ్తా డాడీ, ప్లీజ్. మా ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారు డాడీ, ప్లీజ్ డాడీ, వద్దమ్మా, ప్లీజ్ డాడీ. ఎందుకంటే బయట పరిస్థితులు మంచిగా లేవమ్మా. ఏం వద్దులే. సమ్మర్లో మమ్మీ, నువ్వు, నేను సపరేట్గా మంచి టూర్ పోయి అన్నీ చూయించుకొని వస్తానమ్మా. ఇప్పుడేమొద్దమ్మా, మా బాబు మంచోడు కదా బాబు. మాధవి, నేను పొలంకెళ్ళి వస్తా. ఉండండి. ఏమండి, ఈరోజు ఏకాదశి పండగ కదా, ఈరోజు అందరం ఇంట్లోనే ఉందామండి. సరేలే, పాయసం కూడా చేశాను. అలాగే. దండం పెట్టుకో. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో ఇలా చిరకాలం సంతోషంగా ఉండాలని దీవించు తండ్రి. ఏంటండి అంత డల్గా ఉన్నారు? నేనొక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. నేను బాబుని చదివించేటప్పుడు మీ కళ్ళలో నీళ్ళెందుకొచ్చాయి? మీరు పడుకున్నప్పుడు కలవరిస్తున్నారు, బాబుకి ఏం కాదు ఏం కాదు అని. బాబు టూర్కి వెళ్తానంటే వద్దు వద్దు అంటున్నారు. ఏంటి అసలు? నాకు చాలా డౌట్గా ఉంది. ఉమ్, మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి చాలా తేడాగా కనిపిస్తున్నారు, చాలా డల్గా ఉంటున్నారు. కారణం ఏంటి? ఏదో ఉంది, మీరు నా దగ్గర దాస్తున్నారు. చెప్పండి, పర్వాలేదు చెప్పండి. ఏం లేదు. ఆ భగవంతుడు విధి ఎలా రాస్తే అలా జరుగుతుంది. మన బాబుకి ఏమైంది? మన బాబుకి క్యాన్సర్ ఉందని చెప్పాడు డాక్టర్. ఆ? అయ్యో దేవుడా, మాధవి, మాకేంటి పరిస్థితి? ఏడోకు మాధవి. మనకే రావాలా ఈ పరిస్థితి? అయ్యో మాధవి. ఏంటండి ఇది? ముందెందుకు చెప్పలేదు నాకు? మాధవి, మనం చేసేది ఏం లేదు మాధవి. నాకు ఆ విధి- ఒక్కగానొక్క కొడుకు. ఆ దేవుడు ఎందుకు మనకు అన్యాయం చేశాడు? మన బాబండి, ఒక్కడే ఒక బాబండి మనకి. అవును మాధవి, మనం చేసేది ఏం లేదు మాధవి, మనం చేసేది ఏమీ లేదు. మాధవి, మాధవి, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఉదయం నుంచి టిఫిన్ లేదు, అన్నం లేదు,
నీళ్ళు కూడా తాకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నావు మాధవి? నాకు బాబు కావాలి, నాకు బాబు కావాలి. మన బాబుకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. బాబు లేనిదే నేను ఉండలేను. నేను చచ్చిపోతాను. మాధవి, 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 నీకు అసలే ఆరోగ్యం బాగలేదు కదే, ఎందుకు వచ్చావు? వాటర్ తాగు, వాటర్ తాగు మాధవి. మాధవి, వాటర్ తాగు. ఏమైంది మాధవి? ఏమైంది? పోదాంపా, హాస్పిటల్కి పోదాంపా. లే మాధవి, మాధవి, లే మాధవి, మాధవి, హాస్పిటల్కి వెళ్దాం లేవే. మాధవి, మాధవి, ఏ మాధవి, రాము, రాము ఎక్కడున్నారా? నువ్వు అర్జెంటుగా పొలం దగ్గరకు వచ్చేసేరా. మీ అక్క ఎంత పిలిచినా పలకట్లేరా. ఉలుకు పలుకు లేకుండా అట్లనే ఉండిపోయిందిరా. నువ్వు అర్జెంటుగా పొలం దగ్గరకు వచ్చేసేయ్. నాకేదో భయంగా ఉందిరా. తొందరరా. మాధవి, 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 నువ్వు లేకపోతే గంట కూడా నేను ఉండలేనే మాధవి. బాబు పరిస్థితి ఆ విధంగా ఉంది. నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి? లేవే అక్క, అరే బామర్ది, ఏమైంది మీ బావ? అక్కరా? అక్క, మీ అక్క పలకట్లేదురా. అక్క, అసలు ఏమైంది బావ? ఏమైందో నాకు అర్థం కావట్లేదా? అక్క, మాధవి, అక్క, మాధవి, మాధవి, అక్క, తమ్ముడు అక్క, తమ్ముడు అని అంటావు కదే. లేవే మాధవి, అక్క, ఎంత పని చేశావే మాధవి, ఎంత పని చేశావే మాధవి, అక్క, మాధవి, మాధవి. బాబెక్కడ, బాబెక్కడ్రా, బాబెక్కడ్రా, బాబు పరిచయం. కొద్దు బావ, వాడి పరిస్థితిలో వాళ్ళ అమ్మని చూస్తే తట్టుకోలేడు బావ. అసలే వాడు ఆరోగ్యం కూడా బాగోలేదు. ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారే? నువ్వు లేకుండా, బాబు లేకుండా నేను ఎలా బతకాలనే? ఎంత పని చేశావే మాధవి, మాధవి, ఎంత పని చేశావే మాధవి. నువ్వు లేకపోతే ఎలా ఉండేది? అయ్యో మాధవి, ఎంత పని చేశావే. అన్నా ఇటు తీసుకుని పోదాం పన్న, ఇటు తీసుకుని పోదాం పన్న. ఎడదుకు మాధవి, ఎంత పని చేశావే మాధవి. అయ్యో. ఏంది బావ పిలిచినావు? ఏమీ లేదురా, ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు. బాబుని చూసుకోవడం నాతోనే కాదు. బాబుని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపిద్దాంరా. సరే బావ. నాన్న, అమ్మమ్మ ఇంటికి వెళ్ళేసి నేను వచ్చి కలుస్తుంటానులే. సరే డాడీ. సరే సరేలే. బావా, ఏంది బావా ఇలా అయిపోయాను? అక్క చనిపోయిన దగ్గర నుంచి బావ ఎట్నే అయిపోయినరా. మనిషి అన్నం కూడా చక్క తినట్లేదురా. నీ ఆరోగ్యం ఏమైపోద్ది బావా? ఏమోరా, ఇలా అయితే ఎలా బావా? నీ ఆరోగ్యం ఏమైపోద్ది? చిన్నోనికి ట్రీట్మెంట్ చేయించాలి కదా. నువ్వు ఇలా అయిపోతే ఎలా బావా? ఈ రసాయనిక ఎరువులు, పురుగుల మందు వల్లే ఇవన్నీ అని డాక్టర్లు, సైంటిస్టులు కూడా చెప్తున్నారు. నాకేమవుతుందో నాకే అర్థం కావట్లేరా. ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటం వల్లే ఎప్పుడు లేని విధంగా షుగర్లు, బీపీలు, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు వస్తున్నాయి. కాబట్టి మనందరం ఏదో విధంగా గట్టిగా పోరాడాలి. నా కుటుంబంలో నా కొడుక్కి క్యాన్సర్ వచ్చింది. వాడు బతుకుతాడో బతకడో తెలియదు. భార్య చనిపోయింది. కాబట్టి ఇంకో కుటుంబం ఇలా ఆగం కాకూడదు. ఖచ్చితంగా దీని మీద రైతుల్లో చైతన్యం తీసుకురావాలి. ఆ రోజుల్లో
సేంద్రియ ఎరువులు వాడినప్పుడు ఎటువంటి షుగర్ లేవు, బీపీలు లేవు, గుండె జబ్బులు లేవు, క్యాన్సర్ లేవు. ఈ మాయదారి పురుగు మందులు వచ్చేసి, రకరకాల కంపెనీల పురుగు మందులు వచ్చేసి విచ్చలవిడిగా కొట్టడం వల్ల ఇలా ఇన్ని రకాల రోగాలు వచ్చేసినాయి. కాబట్టి మనందరం ఖచ్చితంగా పోరాడి మన రైతులందరినీ కూడా చైతన్యం చేసి. నువ్వు చెప్తుంటే నాకు నిజం అనిపిస్తున్నాను. ఈ పురుగుల మందులు, రసాయనిక ఎరువుల వల్లనే ఇన్ని రకాల జబ్బులు వస్తున్నాయి అన్న. ఏం చేద్దాం చెప్పన్నా? నువ్వేం చెప్తే అది చేస్తావు అన్నాను. నీ వెనకాల మేము ఉంటామన్నా. రైతులందరినీ కలుద్దాం, రైతులందరినీ చైతన్యం చేద్దాం. ప్రభుత్వంతో ఏ విధంగా అయినా కొట్లాడి కనీసం మిగతా కుటుంబాలన మన కుటుంబాలాగా ఆగం కాకుండా ప్రయత్నం చేద్దాం. పూర్తిగా గ్రామంలో మొత్తం రైతులందరి దగ్గరికి తిరిగి సన్నద్ధం చేద్దాం. నువ్వేం చేసినా సరే నీ వెనక నేను ఉంటా బావ. ఇక నువ్వు మా పొలం పనులు చూసుకో. ఖచ్చితంగా సాయం చేస్తాను. వ్యవసాయంలోనే సాయం ఉంది. నువ్వు చేయాల్సిన సాయం నువ్వు చేయి, నేను చేయాల్సిన సాయం నేను చేస్తాను. అన్నా నమస్కారం. అందరికీ నమస్కారం అన్నా. ప్రధానంగా మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే, అన్నదాత జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, అన్నదాత జిందాబాద్, జిందాబాద్ అన్నదాత జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. మనమంతా ఒకటే కులం, రైతు కులం. మనం తయారు చేసుకున్న మేనిఫెస్టోకి ఏ పార్టీ అయితే అనుకూలంగా ఉంటుందో ఆ పార్టీకి మనం మద్దతు ఇద్దాం. అన్నదాత జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, అన్నదాత జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. రైతు రాజ్యం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, రైతు రాజ్యం వర్ధిల్లాలి. అన్నదాత జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. బావా, నిన్ను కలవటానికి జర్నలిస్ట్ వచ్చాడు బావా. రమ్మను. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ఆదినారాయణ. మీ డిమాండ్లు ఏంటి? ఈరోజు ప్రభుత్వం వారు రైతులకు ఉచిత ఎరువులు ఇస్తున్నారు. అదేవిధంగా పంట పెట్టుబడి సాయం ఇస్తున్నారు. అన్ని ఇస్తున్నారు, రుణమాఫీ కూడా చేస్తున్నారు. వీటన్నిటి కూడా ప్రభుత్వానికి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కానీ ఇన్ని చేసినా సరే గ్రామంలోని రైతులు ఈ రోజు వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు పట్టణాల వైపు వలస వెళ్తున్నారు? దీన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. అంతేకాకుండా గిట్టుబాటు ధర కోసం స్వామినాథన్ సిఫార్సు మేరకు రైతు ఎంత పెట్టుబడి పెడుతున్నాడో దానికి డబుల్ ఆదాయం వచ్చే విధంగా స్వామినాథన్ సిఫార్సును అమలు చేయాలి. రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అంతేకాకుండా గ్రామంలోని రైతులు ఈరోజు చదువులేని అమాయక రైతులు, వారి పురానికి ఏ రోగం వచ్చిందో తెలియదు. వారికి అవగాహన లేకపోవడం వల్ల, వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆ రైతులు షాపుల దగ్గరికి వెళ్ళేసి ఆ ఎరువులు, పురుగు మందులు అన్నీ కొంటున్నారు. ఆ వ్యాపారం చేసుకున్నటువంటి ఆ పురుగు మందుల షాపు వాడికి కూడా ఏ పంటకి, ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలి అనేది వాడికి కూడా అవగాహన లేకపోవడం వల్ల పిచ్చలవిడిగా రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు రాసిస్తున్నారు. దాన్ని పండించినటువంటి రైతు కూడా అదే ఆహారం తింటున్నాడు. ఇటు రైతుల ఆరోగ్యం పాడవుతుంది, అదేవిధంగా దాన్ని తిన్నటువంటి వినియోగదారుల ఆరోగ్యాలు కూడా ఖరాబై ఈ రోజు ఏనాడు లేని విధంగా గ్యాస్ ట్రబుల్, షుగరు, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు వస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి. ఈ విచ్చలవిడి రసాయనాలు, విచ్చలవిడి పురుగు మందులన్నీ కూడా పక్కన పెట్టేసి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి అదనంగా 1000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తానన్నప్పుడు ఖచ్చితంగా రైతులందరూ కూడా ఆరోగ్య భారతాన్ని సృష్టిస్తారు. ఈ రోజు గ్రామాల్లో ఏ రైతు కూడా వ్యవసాయాన్ని వదిలిపెట్టి పట్టణాలకు వలసపోకుండా ఉండాలంటే ఆ రైతులందరికీ కూడా తగిన గిట్టుబాటు ధర అందించి ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత కల్పిస్తే ఖచ్చితంగా రైతులందరూ కూడా వారి పిల్లలతోని వ్యవసాయం చేపిస్తారు. వ్యవసాయం బాగుంటే దేశం బాగుంటుంది. మీ డిమాండ్ చాలా బాగున్నాయి. మాకు మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించాలి. ఈ పురుగుల మందు లేకుండా మేము వ్యవసాయం చేస్తాం గానీ మాకు మద్దతు ధర 1000 రూపాయలు పెంచండి. ఆదినారాయణ గారు, మీ డిమాండ్ చాలా బాగున్నాయి. నేను అన్నీ రాసుకున్నాను. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. నాకైతే మన ప్రభుత్వం స్పందించి మీకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి మీ డిమాండ్లు. ఓకేనండి, వెళ్ళొస్తాను. నమస్కారం.
బావా జర్నలిస్ట్ గారు వచ్చారు బావా. మెల్లిగా మెల్లిగా. నమస్కారం అండి ఆదినారాయణ గారు. నమస్కారం అండి. మీ డిమాండ్లన్నీ ప్రభుత్వం దృష్టికి మన మంత్రి గారు తీసుకెళ్లారు. మన ముఖ్యమంత్రి గారు చాలా బాగా స్పందించారు. మీ సమస్యలపై త్వరలో కమిటీ వేస్తారని, త్వరలో శుభవార్త కూడా వస్తుందని, దానికి మద్దతుగా నేను స్పందించి మీకోసం స్వీట్ తీసుకొచ్చాను. ఈ శుభ సందర్భంలో అందరం ఆనందాన్ని పంచుకుందాం. ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. తీసుకోమ్మా. కంగ్రాట్స్ అండి. ఓకేనండి. ఉంటాను. మీ సహకారం చాలా ఉపయోగపడిందండి. అంతా Thank you. మంచి జరుగుతుంది. మీరందరూ కూడా ఇంతకాలం నాకు మంచిగా సహకరించి ఉద్యమానికి తోడై సక్సెస్ చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.